మహాదేవ సర్వయజ్ఞే మహాత్మా మహాదేవ సర్వయజ్ఞే మహాత్మా హుత్వాత్మానం దేవదేవో బభూవ హుత్వాత్మానం దేవదేవో బభూవ విశ్వాన్ లోకాన్ వ్యాప్య విష్ణభ్య కీర్త్య విశ్వాన్ లోకాన్ వ్యాప్య విష్ణభ్య కీర్త్య విరాజతే ద్యుతిమాన్ కృత్తివాసః విరాజతే ద్యుతిమాన్ కృత్తివాసః. గజచర్మధారి అయినటువంటి మహాదేవుడు సర్వయజ్ఞంలో తనను తాను హోమం చేసుకొని దేవదేవుడయ్యాడు. లోకాన్ని వ్యాపించి కీర్తితో తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అవిక్షుతుని కొడుకైనటువంటి మరుత్తుడు తన యొక్క గొప్పతనంతో దేవేంద్రుని జయించాడు. అతడు బంగారు పాత్రలతో చేసిన యజ్ఞంలో లక్ష్మీదేవి స్వయంగా వచ్చి నిలిచింది. మహారాజు అయిన హరిశ్చంద్రుని గురించి నువ్వు వినే ఉంటావు. అతడు యజ్ఞాలు చేసి పుణ్య సంపాదించుకొని పుణ్యాన్నంతా కూడా శోకరహితుడయ్యాడు. మానవుడై ఉండి కూడా సంపన్నుడై ఇంద్రుని జయించాడు. అందుచేత యజ్ఞంలోనే సర్వము ఉపయోగించాలి అన్నాడు దేవస్థానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. దేవస్థానుడు ఇంకా ఇలా అంటున్నాడు. ఈ సందర్భంలో ప్రాచీనమైన ఈ కథను ఉదాహరిస్తున్నారు. ఒకసారి ఇంద్రుడు అడిగితే బృహస్పతి దీన్ని చెప్పాడు. సంతోషో వై స్వర్గతమక సంతోషో వై స్వర్గతమక సంతోషం పరమం సుఖం సంతోషః పరమం సుఖం తుష్టేన కించిత్ పరతః తుష్టేన కించిత్ పరతః సా సమ్యక్ ప్రతితిష్టతి. సంతోషమే గొప్ప స్వర్గం, సంతోషమే పరమసుఖం. సంతోషము తృప్తి కంటే గొప్పది ఏదీ లేదు. అది అన్నిటినీ చక్కబరుస్తుంది. యదా సంహరతే కామాన్ యదా సంహరతే కామాన్ కూర్మోంగానీవ సర్వశః తదాత్మ జ్యోతిరచిరాత్ తదాత్మ జ్యోతిరచిరాత్ స్వాత్మన్యేవ ప్రసీదతి. తాబేలు తన అవయవాలను లోపలకు లాక్కున్నట్లు కోరికలన్నిటినీ బయటకు ప్రసరింపకుండా ఆత్మజ్యోతి త్వరగా ఆత్మయందే ఏకమై ప్రసన్నమవుతుంది. న బిభేతి యదాచాయం న బిభేతి యదాచాయం యదాచాస్మాన్న బిభ్యతి యదాచాస్మాన్న బిభ్యతి. కామద్వేషౌ చ జయతి కామద్వేషౌ చ జయతి తదాత్మాంచ పశ్యతి తదాత్మాంచ పశ్యతి. తాను భయపడకుండా తన వలన లోకం భయపడకుండా ప్రవర్తిస్తూ కామాన్ని ద్వేషాన్ని జయించిన వాడు ఆత్మను చూడగలడు. యదాసౌ సర్వభూతానాం యదాసౌ సర్వభూతానాం న దృహ్యతి న కాంక్షతి న దృహ్యతి న కాంక్షతి. కర్మణా మనసా వాచ కర్మణా మనసా వాచ బ్రహ్మ సంపద్యతే తదా బ్రహ్మ సంపద్యతే తదా. చేష్టతో
మనస్సుతో మాటతో త్రికరణ శుద్ధిగా ఏ ప్రాణికి ద్రోహం చేయనివాడు, తానేమీ కోరనివాడు బ్రహ్మమే అవుతాడు. ఇలా మానవులు ఆయా ధర్మాలను ఆయా రీతిలో స్వానుభవంతో చూస్తారు. అందుచేత నీవు చక్కగా తెలుసుకో. ఆ బ్రహ్మమును ఎలా ఉపాసిస్తే మరణించ కూడా అలాగే ఏర్పడుతుంది. ప్రాణులకు భయం కలిగిస్తే ప్రాణి భయమే పొందుతాడు, అభయం కలిగిస్తే అభయమే పొందుతాడు. కొందరు సామాన్య ప్రీతిని ప్రశంసిస్తారు, మరికొందరు ప్రయత్నాన్ని ప్రశంసిస్తారు, ఇంకా కొందరు ఇంకొక దానిని ప్రశంసిస్తారు. అలాగే ఇతరులు రెండిని ప్రశంసకపోవచ్చు కూడా, ఏమీ అక్కర్లేదని చెప్పేసి. కొందరు యజ్ఞాన్నే ప్రశంసిస్తారు, ఇతరులు సన్యాసాన్ని, కొందరు దానాన్ని, కొందరు దానం పుచ్చుకోవటాన్ని ప్రశంసిస్తారు. కొందరు అన్నీ విడిచి ఊరికే ధ్యానిస్తూ ఉంటారు. కొందరు అన్నం పెట్టడమే కొందరు ప్రశంసిస్తారు, కొందరు తినటమే ప్రశంసిస్తారు. కొందరికి తినటమే ఆనందమైనటువంటి ఒక తపస్సు, కొందరికి పెట్టడమే ఒక తపస్సు. అట్లా కొందరు చీల్చి చెండాడి అయినా సరే ప్రజాపరిపాలన రూపమైనటువంటి రాజ్యాన్ని ప్రశంసిస్తారు. మరికొంతమంది ఏకాంతంలో ధ్యానశీలాన్నే ప్రశంసిస్తారు. అద్రోహేణైవ భూతానాం యో ధర్మస్స సతాం మతః, యో ధర్మస్స సతాం మతః. ఇదంతా పరిశీలించిన పండితులు ప్రాణులకు ద్రోహం చేయకుండా ఉండేదే ధర్మమని నిశ్చయించి చెప్పారు. అదే సజ్జనులకు ఇష్టమైంది కూడా. ఏ ప్రాణికి ద్రోహం చేయకపోవడం, సత్యం మాట్లాడడం, దానం, దయా, దమం, తన భార్య యందే సంతానం పొందటం, మృదుత్వం, లజ్జ, చపలత్వం లేకపోవటం, ఇటువంటి ప్రవర్తన ముఖ్యమై ఉంది. దీనిని ఇష్టపడి చేయాలి, అదే ధర్మమని స్వయంభువ మనువు చెప్పాడు. అందుచేత ఈ ధర్మాన్ని ప్రయత్నించి సాధించు. రాజ్యం చేసే క్షత్రియుడు ఎల్లప్పుడూ నిగ్రహం కలిగి ఉండాలి. ప్రియం అప్రియం రెండు సమంగా భావించాలి. యజ్ఞశేషం భుజించాలి. శాస్త్రార్థాల తత్వం తెలుసుకోవాలి. దుష్ట శిక్షణ, సాధు సంరక్షణ పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ప్రజలను ధర్మ మార్గంలో పెట్టి ధార్మికంగా ప్రవర్తించాలి. పుత్రులకు సంపదలన్నీ ఇచ్చి వనాలకు వెళ్ళి వన్య పదార్థాలతో జీవిస్తూ శాస్త్రంలో విన్న నియమాలతో అలసట అనుకోకుండా కర్మలను ఆచరించాలి. ఇలా ప్రవర్తించే రాజే ధర్మపరుడు. అటువంటి రాజుకు ఫలాభివృద్ధితో కూడినటువంటి ఇహపరాలోకాలు కూడా రెండు సిద్ధిస్తాయి. నిజానికి మోక్షం చాలా శ్రమపడి సాధించాలి కదా. ఆ సాధనలో ఎన్నో విఘ్నాలు ఉంటాయి. అయినా సరే అన్ని లక్షణాలు కలవానికి నిర్వాణం కూడా సిద్ధిస్తుంది అని నా అభిప్రాయం. ఇలా ధర్మాచరణం చేసిన వారు సత్యం, దానం, తపస్సు వీటిపై శ్రద్ధ కలిగి దయా ప్రధాన అయినటువంటి గుణాలు కలిగిన వారు కామక్రోధాలు లేనివారు. ప్రజానాం పాలనే యుక్తాః, ప్రజానాం పాలనే యుక్తాః, ధర్మముత్తమమాస్థితాః, ధర్మముత్తమమాస్థితాః. గో బ్రాహ్మణార్తే యుధ్యంతః, గో బ్రాహ్మణార్తే యుధ్యంతః, ప్రాప్తాగతి మనుత్తమాం, ప్రాప్తాగతి మనుత్తమాం. ఉత్తమ ధర్మం ఆచరిస్తూ ప్రజలను రక్షిస్తూ గోబ్రాహ్మణుల కోసం యుద్ధం చేస్తూ ఉండే రాజులు ఉత్తమ గతిని పొందుతారు. ఇలా రుద్రులు, వసువులు, ఆదిత్యులు, సాధ్యులు, రాజఋషులు ధర్మాన్ని ఆశ్రయించుకొని ఏమాత్రమూ పొరపడకుండా పుణ్యకర్మలతో స్వర్గం పొందారు కూడా. అందువల్ల నువ్వు అలాగే చెయ్యి అన్నాడు దేవస్థానుడు.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 22వ అధ్యాయం. ఆ సమయంలో దుఃఖంతో నిండి పట్టు వదలని ధర్మరాజుతో అర్జునుడు మళ్ళీ ఇలా అన్నాడు. ఆయన ఎప్పుడు పట్టుపట్టుకుంటే పట్టుపట్టుకున్నట్టే. ఓ ధర్మం ఎరిగిన రాజా, దుర్లభమైన రాజ్యాన్ని క్షత్రియ ధర్మంతో శత్రువులను గెలిచి పొందావు. ఇప్పుడు నీవు పరితపించవలసిన పని లేదు. ఏమిటి? ఎందుకు తప్పిస్తున్నావు? మహారాజా, యుద్ధంలో మరణించడం క్షత్రియులకు ఇష్టమైంది. చాలా యజ్ఞాలతో సమానమైన విశేషమైన క్షత్రియ ధర్మాన్ని స్మరించు. తపస్సు, త్యాగము బ్రాహ్మణులకు ధర్మం. అది పరలోకంలో ఫలితమిస్తుంది కూడా వాళ్లకు. అలాగే క్షత్రియులకు యుద్ధంలో మరణించడం ధర్మంగా విధింపబడింది. క్షత్రియ ధర్మం చాలా భయంకరమైంది. అందులో నిత్యము శస్త్రంతోనే పని కదా. కాలం దగ్గరైతే యుద్ధంలో ఆ శస్త్రంతోనే మరణిస్తాడు. అదే కదా ధర్మం. బ్రాహ్మణస్యాపి చేద్రాజన్, బ్రాహ్మణస్యాపి చేద్రాజన్ క్షత్రధర్మేణ వర్తతః, క్షత్రధర్మేణ వర్తతః ప్రశస్తం జీవితం లోకే, ప్రశస్తం జీవితం లోకే క్షత్రం హి బ్రహ్మ సంభవం, క్షత్రం హి బ్రహ్మ సంభవం. క్షత్రధర్మంతో జీవిస్తే బ్రాహ్మణుని జీవితం కూడా ప్రశస్తమవుతుంది. క్షత్రియ జాతి బ్రహ్మజాతి నుండి పుట్టినదే కదా. త్యాగం, ఆత్మయజ్ఞం, తపస్సు, ఇతరుల సొమ్ముతో బ్రతకటం ఇవి క్షత్రియులకు విధింపబడలేదు. నీవు సర్వధర్మాలు తెలిసినవాడు కదా. ధర్మాత్ముడు, రాజు, బుద్ధిమంతుడు, నేర్పరివి. నీవు లోకంలో పెరగటాన్ని పడటాన్ని చూసినవాడివి. సంతాపం వల్ల కలిగిన శోకం విడిచి కర్తవ్య నిర్వహణకు సన్నద్ధుడివికా. విశేషించి క్షత్రియుని మనస్సు వజ్రంతో సమానమైనది. క్షత్రియ ధర్మంతో శత్రువులను జయించి నిష్కంటకమైన రాజ్యం పొంది మనసును వశపరుచుకొని యజ్ఞకర్తవు, దానశీలివికా. ఇంద్రుడు కశ్యప బ్రహ్మపుత్రుడు, అతడు కర్మచేతి క్షత్రియుడయ్యాడు కదా. ఒక్కొక్క గణానికి 90 మంది చొప్పున ఉన్న 9 గణాలను చంపేశాడు. వారు జ్ఞాతులే అయినా విడిచిపెట్టలేదు. ఎందుకంటే వారు పాపంతో నడుచుకున్నారు కాబట్టి. అతడు చేసిన ఆ పని పూజ్యమని, ప్రశస్తమని, దానివల్లనే అతడు దేవతలకు ఇంద్రుడయ్యాడని విన్నాం కూడా. మహారాజా, ఆ ఇంద్రునిలాగానే నువ్వు కూడా సంతాపం విడిచి భూరి దక్షిణలిచ్చి యజ్ఞాలు చేయి. ఇలా ఉన్న నువ్వు ఏమాత్రము శోకింపరాదు. క్షత్రధర్మంతో ఆయుధాలతో పవిత్రులైనటువంటి పూర్వులు పరమగతిని పొందారు కదా. జరిగిందంతా అలా జరగవలసి ఉంది కదా. కనుక జరిగిందే జరిగిపోయింది. ఓ రాజోత్తమ, దైవాన్ని అతిక్రమించడం ఎవరికీ శక్యం కాదు కదా అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 23వ అధ్యాయం. అర్జునుడు ఇలా చెప్పగా ధర్మరాజు ఏమీ మాట్లాడుకోకుండా ఊరుకున్నాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పాడు. ధర్మరాజా, అర్జునుడు చెప్పింది నిజం. శాస్త్రాన్ని, విధాన క్రమాన్ని అనుసరించి స్వధర్మాన్ని ఆచరించు. గృహస్థ ధర్మం విడిచి సన్యాసం నీకు విధింపబడలేదు. గృహస్థం హి సదా దేవాగ, గృహస్థం హి సదా దేవాగ పితరోతిథయ స్తత, పితరోతిథయ స్తత భృత్యాశ్చయోపజీవంతి తాంభరస్వ మహీపతే, తాంభరస్వ మహీపతే. దేవతలు, పితృదేవతలు, అతిథులు, సేవకులు గృహస్థుడిని ఆశ్రయించి జీవిస్తారు కదా. వాళ్ళు గృహస్థుడు ఉత్తమమైనటువంటి కర్మలు చేసేవాడిని గురించి వాడిని ఆశ్రయించుకుంటారు. రాజా,
వారిని భరించి పోషించు. పక్షులు, పశువులు, ఇతర ప్రాణులు గృహస్థుల చేతనే పోషింపబడుతున్నాయి. అందుచేత నీవు ఇప్పుడు ఆ గృహస్థ ధర్మం పాటించు. 4 ఆశ్రమాల్లోనూ కూడా గృహస్థాశ్రమం కష్టపడి ఆచరింపవలసింది కదా. ఇంద్రియ పాటవం లేనటువంటి వారు గృహస్థ ధర్మం ఆచరించలేరు. అందుచేత నీవు ఇప్పుడు ఆ గృహస్థ ధర్మం పాటించు. నీకు వేద జ్ఞానం పూర్తిగా ఉంది. గొప్ప తపస్సు చేశావు. తండ్రి తాతల నుండి వచ్చినటువంటి రాజ్యాన్ని ధర్మంగా భావించి వహించు. తపస్సు, యజ్ఞము, ఆత్మవిద్య, భిక్షాటనం, ఇంద్రియ నిగ్రహం, ధ్యానం, ఏకాంతశీలం, తృప్తి, జ్ఞానాలను శక్తి కొలది సంపాదించడం అనేవి బ్రాహ్మణులకు సిద్ధిని చేకూరుస్తాయి. నీకు తెలిసిన మళ్ళీ క్షత్రియుల ధర్మాలు చెబుతాను. యజ్ఞం, విద్య, పనులలో ఉత్సాహం, సంపదల పట్ల తృప్తి చెందకపోవటం, దండధారణం, తీవ్రత, ప్రజలను పరిపాలించడం, వేదజ్ఞానం, నిండు తపస్సు, సత్ప్రవర్తన, ఎక్కువ ధనం సంపాదించడం, సత్పాత్రునికి దానం చేయటం, ఇవి రాజు చేయవలసినటువంటి పనులు. వీటిని చక్కగా ఆచరిస్తే ఇవి ఇహలోకమును పరలోకాన్ని కూడా సాధిస్తాయి అని విన్నాం కదా మనం. ధర్మరాజా, వీటిలో దండాన్ని నిర్వహించడం మిగిలిన వానికంటే గొప్పది. క్షత్రియుడిలో బలం నిత్యము క్షీణింపకుండా ఉంటుంది కదా. బలంలోనే దండం స్థిరంగా నిలుస్తుంది. రాజా, ఈ విద్యలు క్షత్రియులకు సిద్ధినిస్తాయి. ఈ విషయమై బృహస్పతి ఈ గాథను గానం చేశాడు. పాము ఎలుకను మృంగి వేస్తుంది కదా. భూమి నిరోధింపని రాజును, ఇల్లు ఊరు వదలని బ్రాహ్మణుని ఇద్దరిని కూడా మృంగి వేస్తుంది కదా. ప్రచేతస్సుని కుమారుడైనటువంటి దక్షుడు సిద్ధి పొందినట్లు రాజర్షి అయిన సుద్యుమ్నుడు చక్కగా దండం ధరించడం చేత పరమసిద్ధిని పొందుతాడని వింటున్నాం కదా అన్నాడు వ్యాస మహర్షి. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, రాజైన సుద్యుమ్నుడు ఏ పని వలన సిద్ధిని పొందాడు, ఆ రాజును గూర్చి వినాలని కోరుతున్నానన్నాడు. వ్యాసుడు ఇలా చెప్పాడు. ఈ విషయంలో కూడా ఒక పురాతనమైన ఇతిహాసం ఉదాహరణ ఇస్తున్నారు. దృఢమైన వ్రతనిష్ట గల అన్నదమ్ములు శంకుడు, లిఖితుడు అని ఉండేవారు. వారికి వేర్వేరుగా అందమైన 2 ఆశ్రమాలు ఉన్నాయి. నిత్యము పూలతో పండ్లతో కూడినటువంటి ఆశ్రమాలు బహుదా నది ఒడ్డున ఉన్నాయి. ఒకనాడు లిఖితుడు శంకుని ఆశ్రమానికి వచ్చాడు. శంకుడు అప్పుడు ఆశ్రమం నుండి అనుకోకుండా బయటకు వెళ్ళాడు. లిఖితుడు అన్న అయినటువంటి శంకుని ఆశ్రమానికి వచ్చి బాగా పండిన పండ్లను రాల్చుకున్నాడు. వాటిని తీసుకొని ఆ విప్రుడు నిశ్చిందంగా తిన్నాడు. అలా తింటూ ఉండగానే శంకుడు ఆశ్రమంలోకి వచ్చాడు. పళ్ళు తింటున్న తమ్ముని చూసి శంకుడు ఇలా అడిగాడు, ఈ పళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి, ఎందుకు తింటున్నావు అన్నాడు. అప్పుడు లిఖితుడు అన్నకు నమస్కరించి నవ్వుతూ ఇక్కడి నుండే తీసుకున్నాను అన్నాడు. అప్పుడు శంకుడు చాలా కోపంతో ఇలా అన్నాడు, స్వయంగా అడగకుండా నీవు పళ్ళు కోసుకొని దొంగతనం చేశావు. వెళ్ళు, రాజు దగ్గరికి వెళ్ళు, నీవు చేసిన పని చెప్పు. రాజా, నేను ఎవరూ ఇవ్వకుండానే ఈ ఫలాలు తీసుకుంటున్నాను. రాజా, నీ ధర్మం నువ్వు చెయ్యి, దొంగనైన నాకు వెంటనే దండం విధించు అని చెప్పు అన్నాడు. ఆ మాటలు విని దృఢవ్రతుడైన లిఖితుడు రాజైన సుద్యుమ్నుని దగ్గరికి వెళ్ళాడు. అన్న చెప్పిన తర్వాత వెళ్ళాల్సిందే కదా. నేను దొంగతనం చేశానని చెప్పు, అడక్కోకుండా తిన్నానని చెప్పు పండ్లను, అంతే. లిఖితుడు వచ్చాడని ద్వారపాలకులు సుద్యుమ్నునికి చెప్పారు రాజుకి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.